చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కృపా కనికరములు గల తండ్రి, నీకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు అయా. పునరుద్ధాన దినము తండ్రి, నీ సన్నిధిలో మేమందరము కూడి తండ్రి అయా ప్రభా నైనా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ మాటను మేము వినిచుండగా అయా నీ సహాయం మాకు దయచే తండ్రి. వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును ప్రతి ఒక్కరికి దయచేసి నువ్వు మహిమ పొందయా. అయా నైనా నేను కొన్ని సంఘం ఎదుట నిలవబడి ఉంటుండగా తండ్రి అయా నీ సహాయం నాకు దయచేసి అయా నాలో యొక్క స్వబుద్ధిని ఎక్కడ ఆధారము చేసుకొనక నీ మాటను మాత్రమే నేను ప్రకటించుటకు అయా నీ కృపను నాకు చూపి నీవే మహిమ పొందుమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గీతం గీతం జయ జయ గీతం, చెయ్యి పట్టి పాడెదను. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదను. ఆ గీతం గీతం జయ జయ గీతం, చెయ్యి పట్టి పాడెదను. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదను. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలుచు పరుగెడెను. చూడు సమాధిని మూసిన రాయి దొరలుచు పరుగెడెను. అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవస్తుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవస్తుతుని ముందు. ఆ గీతం గీతం జయ జయ గీతం, చెయ్యి పట్టి పాడెదను. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. ఆ గీతం గీతం జయ జయ గీతం, చెయ్యి పట్టి పాడెదను. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. వలదు వలదు ఏడువ వలదు, వెలుగిడి కలిగించెను. వలదు వలదు ఏడువ వలదు, రేలుని కలిగించెను. తను చెప్పిన విధముగా తిరిగి లేచెను, పరుగెడి ప్రకటించెను. తాను చెప్పిన విధముగా తిరిగి లేచి పరుగెడి ప్రకటించెడు. ఆ గీతం గీతం జయ జయ గీతం, చెయ్యి పట్టి పాడెదను. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదను. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. గీతం జయ జయ గీతం, చెయ్యి పట్టి పాడెదను. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలుచి పరుగెడెను. చూడు సమాధిని మూసిన రాయి దొరలుచి పరుగెడెను. అందుకేసిన ముద్ర కావలి నిల్చెను దైవస్తుతుని ముందు. అందుకేసిన ముద్ర కావలి నిల్చెను దైవస్తుతుని ముందు. ఆ గీతం గీతం జయ జయ గీతం, చెయ్యి పట్టి పాడెదను. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. ఆ గీతం గీతం జయ జయ గీతం,
యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము హల్లెలూయా హల్లెలూయా జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు మరణము గెలిచిన జయ యేసు మరణము ఓడెను జయ యేసు మరణము గెలిచిన జయ యేసు మరణము ఓడెను జయ యేసు పరమ బలమసకు జయ యేసు పరమ బలమసకు జయ యేసు శరణము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సమాధి గెలిచిన జయ యేసు సమాధి ఓడెను జయ యేసు సమాధి గెలిచిన జయ యేసు సమాధి ఓడెను జయ యేసు సమరము గెలిచిన జయ యేసు సమరము గెలిచిన జయ యేసు అమరమూర్తివి జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు బండను గెలిచిన జయ యేసు బండయు ఓడెను జయ యేసు బండను గెలిచిన జయ యేసు బండయు ఓడెను జయ యేసు బండలు దీయుము జయ యేసు బండలు దీయుము జయ యేసు అండకు చేర్చుము జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సతాను గెలిచిన జయ యేసు సతాను ఓడెను జయ యేసు సతాను గెలిచిన జయ యేసు సతాను ఓడెను జయ యేసు పాతవి గతించే జయ యేసు పాతవి గతించే జయ యేసు దాతవు నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయితే మీతో నేను ఒక చిన్న మాట మాట్లాడాలని దేవుని సన్నిధిలో నేను చూస్తున్నప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళే చాలా అలసట అయిపోయాను. నిన్నంతా కూడా అలసటగానే ఉన్నాను. మరలా ఇక్కడ ప్రయాణము. దేవా, నేనేం మాట మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని అన్నప్పుడు దేవుడు నాకు ఒక మాటను పంచుకోమని నా మనసుకు ప్రేరేపణ కలుగ చేశాడు. కనుక మీతో నేను ఆ మాట పంచుకోవాలని ఆశపడుచున్నాను. రెండవ పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనము. ప్రతి ఒక్కరూ బైబిల్ తెరవగలిగిన వారందరూ తెరిచి చూడండి.
తెయ్యడం రాకపోతే నేను చదువుతున్నది మీరు స్పష్టంగా వినడానికి మీరు మీ మనస్సుని ఏకాగ్రతంగా ఉంచుకోండి. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరి పేతురు అందరికీ తెలుసు కదా, ఎవరు పేతురు? దేవుని యొక్క శిష్యుడు. మరి దేవునికి 3 శిష్యులు చాలా సన్నిహితంగా ఉండేవారు, యోహాను, పేతురు, యాకోబు. వీరు 3 ఎంతో సన్నిహితంగా ఉన్న 3లో పేతురు ఒకడు. మరి పేతురు దేవునికి సిలువకు అప్పగించక ముందు దేవుడు సిలువకు అప్పగింపబడతాడు, మరణానికి అప్పగింపబడతాడు అని దేవుడు మాట్లాడినప్పుడు పేతురు చాలా ఉద్రేకంతో, ఏది నీ వరకు నేను రానివ్వనయ్యా, నేనైనా ముందుంటాను కానీ నీ వరకు రానివ్వనని చెప్పిన పేతురు ఆ సమయంలో దేవుడు పేతురుతో అన్నాడు, ఏమని అంటే, నువ్వు 3 సార్లు నేను ఎరగనని నువ్వు అబద్ధం ఆడతావు, 3 మారు నువ్వు అబద్ధం ఆడతావు, నువ్వు 3 సార్లు అబద్ధం ఆడేసరికి కోడి కూస్తుందని చెప్పాడు. అలా చెప్పినప్పుడు కూడా పేతురు ఏమాత్రము ఆలోచన లేదు, కానీ తర్వాత తను జరుగుతున్న ప్రక్రియను ప్రకారము దూరం నుంచి చూస్తున్నాడు. యేసుప్రభు వారిని పట్టుకున్నారు, సిలువకు అప్పగించారు, ప్రధాన అధికారి యొక్క ఇంటిలోకి తీసుకువెళ్తున్నప్పుడు 3 చోట్ల పేతురు అబద్ధం ఆడాడు. ఆ 3 చోట్ల అబద్ధం ఆడుతున్నప్పుడు కోడి కూస్తా ఉంది. 3వసారి కోడి కూసేసరికి పేతురికి జ్ఞాపకం వచ్చింది, ఏమని అంటే, దేవుడు ముందుగానే చెప్పాడు 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావు, నేను ఎవరినో నీకు తెలియదని అబద్ధం ఆడతావని పేతురుతో చెప్పినప్పుడు ఆ మాటని పేతురు జ్ఞాపకం చేసుకొని మరి అంత భయంకరంగా దేవునికి దూరం నుండి చూస్తున్నాడు శ్రమని, కానీ దగ్గరికి వెళ్ళలేదు. నాకు తెలియదని చెప్పాడు, కానీ మరొక్కసారి దేవుని మాట తనకు జ్ఞాపకం వచ్చి పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగాడు. వెంటనే దేవుని సన్నిధిలో మోకరించాడు, ఏడ్చాడు, అయ్యా నన్ను క్షమించు, నేను ఈ విధంగా ఉన్నాను, నా మనసు ఈ విధముగా ఉంది, నా ఆలోచన ఈ విధముగా ఉంది, సరిచేయమని అడిగినప్పుడు పేతురు మరి చక్కగా దేవునికి ఎంతో చక్కని దేవుని సువార్తను తను చూచింది, తనతో పాటు నడిచాడు కనుక పేతురు చూచినట్టుగా అందరికీ తెలియపరిచారు. మరి మీలో చాలా మంది అమ్మగారితో నడిచారు కదా, ఆ సువార్తలో నడిచారు, పరిచర్యలో నడిచారు. ఆమె చేసిన ప్రతి పరిచర్యలో మీరు నడిచిన వారే కనుక ఆమె గురించి ఎవరు అడిగినా మీరు ఆమె గురించి చక్కగా చెప్పగలరు. అలాగే పేతురు కూడా మరి దేవుని యొక్క పరిచర్యలో దేవునితో పాటు నడుస్తున్న వ్యక్తిగా పేతురు ఉన్నాడు కనుక మరి పేతురికి ప్రతీదీ తెలుసు. ఇంకా ఏంటంటే కొండలో దేవుడు రూపాంతరం చెందిన విధానాన్ని పేతురు చూసినప్పుడు కూడా దాన్ని బట్టి కూడా దేవుడు గొప్ప మహిమ ఉన్నాడు, ఈయన వెలుగు అని ఇంకా గ్రహించి దేవుని గురించి ఇంకా చక్కగా తెలిసిన వాడుగా పేతురున్నాడు. మరి ఈ 2వ పత్రిక ఈ 1వ అధ్యాయంలో మరి పేతురు ఏమి మనకు తెలియచేయాలని ఆశపడుతున్నాడంటే, జీవితమునకును దైవ భక్తికి మధ్య సంబంధము. మరి 1 వచనాలలో ఏముంటుందంటే, ఈ యొక్క పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 వచనాలలో మరి ఆయన యొక్క గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చినట్టునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఆయన యొక్క గొప్పతనమును బట్టి, ఆయన యొక్క గుణాతిశయమును బట్టి, మనల్ని పిలిచిన విధానమును బట్టి మరి అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవ భక్తి జీవమునకును భక్తికిని, జీవితానికి మనం దేవునికి చేస్తున్న భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయలాగున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుని గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించును. మరి దేవుని యొక్క జ్ఞానమును మనం ఎరిగిన వారమై ఉంటే దేవుని యొక్క కృప, ఆయన యొక్క సమాధానము మనకు మన జీవితాలలో ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఆయన యొక్క మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను
అత్యధికములైన వాగ్దానములను మనకు దయచేసిన దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చటానికే దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. మరి లేఖనములలో ఉన్నట్టు నెరవేర్చబడాలని దేవుడు తన ఏకైక కుమారుని మన మధ్యలోనికి పంపించి సిలువకు అప్పగించాడు. తన ప్రేమని మన పట్ల వెల్లడిపరిచాడు. అది నెరవేర్చిన దేవుడు నీ జీవితంలో నీకు ఇస్తున్న ప్రతి వాగ్దానము ఎంతో అమూల్యమైనది, అత్యధికమైన విలువ కలది. కనుక దాన్ని బట్టి నీవు దేవుణ్ణి స్తుతించాలి. దాని యొక్క అర్థం తెలియకపోతే అడిగి తెలుసుకొని దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క దైవ స్వభావమందు విశ్వాసులుగా మనము పాలివారం అవ్వాలని, దేవుని యొక్క స్వభావమును, ఆ వాగ్దానాన్ని బట్టి మనం దేవుని సందు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని యొక్క స్వభావము అంటే మంచితనము మనలో వస్తుంది. నీతి మనలో, దేవుని యొక్క నీతి మనలో నింపబడుతుంది. దేవుని యొక్క తలంపు మనలో ఉంటుంది. దేవుని యొక్క ఆలోచన మన పైన ఏలుబడి చేస్తుంది. అప్పుడు నీవు దేవుని యొక్క స్వభావము కలిగిన వ్యక్తిగా ఇతరులకు కనపరచబడతావు. ఇవన్నీ చెబుతూ మరి భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. భక్తి యందు ఏముండాలా? సహోదర ప్రేమ, ఒకరిని ఒకరు ప్రేమించుకునే స్వభావం ఉండాలి. మరి సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. మరి ఇంత చక్కటి మాటను, ప్రేమను, దయ అంటే ప్రేమ అని కింద ఫుట్ నోట్లో ఉంది. మరి దయను అమర్చుకొనుడి అని మరి పేతురు మనకు తెలియచేస్తున్నాడు. అయితే నేను మీతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నానంటే 12వ వచనంలో సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. సత్యమందు మనము స్థిరపరచబడిన వారమై ఉండాలి. సత్యమందు మనము స్థాపింపబడిన వారమై ఉండాలి. సత్యము మనల్ని ఏమి చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. పాప బానిసత్వం నుండి మనల్ని విడుదల చేసి స్వతంత్రునిగా జీవించడానికి సత్యము మనకు సహాయం చేస్తుంది. మరి సత్యం అనేది మరి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధముగా మరి వచ్చింది. అలా వచ్చినప్పుడు ఆ సత్యాన్ని ఆ కాలంలో కొందరు మాత్రమే గ్రహించగలిగారు. ఆదికాండం చూచినప్పుడు నోవాహు కాలంలో మరి ఒక సత్యం వచ్చింది. దేవుడు ఏం చెప్పాడంటే, భయంకరమైన జలప్రళయం వస్తుంది, నీవు ఒక ఓడని కట్టు, ఆ ఓడలో నీ కుటుంబము నువ్వు ఉండమని నోవాహుకు దేవుడు చెప్పినప్పుడు, నోవాహు ఓడ కడుతున్నప్పుడు ప్రజలందరూ వెర్రివాడ, ఈ జలప్రళయం వస్తే ఈ పడవలో నువ్వు సురక్షితంగా ఉంటావా? నువ్వు సురక్షితంగా ఉంటావా? ఈ పడవ ఎక్కడ అంత జలప్రళయాన్ని తట్టుకోగలదు? అది సరైనది కాదు అని అందరూ నమ్మలేదు. కానీ నోవాహు ఏం చేశాడంటే, ఆ సత్యాన్ని, నోవాహు కాలంలో ఆ సత్యాన్ని దేవుడు బయలుపరిచాడు. మరి నోవాహు అయితే దేవుని మాటకు విధేయుడై మరి ఓడను కట్టాడు. ఆ ఓడలో తన కుటుంబంతో ప్రవేశించాడు, రక్షణ పొందాడు. మరి ఇప్పుడు ఆ మాట చెబితే భయంకరమైన జలప్రళయం వస్తుంది, మీరందరూ ఓడలు కట్టుకోండి, పడవలు తయారు చేసుకోండి అంటే నమ్ముతామా? మనము నమ్మము. కానీ ఇప్పుడు అది లేదు. ఆ కాలంలో అది సత్యము. అంత మాత్రమే కాదు, మరలా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క దేశము నుండి, బానిసత్వము నుండి విడుదల పొందుకొని, మోషే ద్వారా విడుదల పొంది వారు బయలుదేరుతున్న సమయంలో వారికి ఒక ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. మరి అలాంటి ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు మరి దేవుడు ఒక సత్యాన్ని బయలుపరిచాడు, మోషేతో మాట్లాడాడు. మోషే అయితే ప్రతి చిన్న దానికి దేవుని సన్నిధిలో అడిగేవాడంట. వారు ఏమన్నా సరే, వారు చిన్నది పెద్దది ఆలోచన లేకుండా ఇశ్రాయేలు ప్రజలు ఏది అన్నా, ఏమి విసిగించినా, బాధ కలిగించినా, వారు చిన్న సనుగుడు సనిగినా దాన్ని బట్టి మోషే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవాడంట. అలాంటి విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఎర్ర సముద్రం దాటాలంటే ఎవరి వల్ల కాదు. సముద్రాన్ని ఈజీగా నడుచుకొని వెళ్ళిపోగలమా? వెళ్ళలేము. కానీ దేవుడు మోషే చేతికి ఒక కర్రనిచ్చాడు. విశ్వాసము ద్వారా ఆ కర్రను చాపమన్నాడు. చాపినప్పుడు సముద్రం ఏమైంది? 2 పాయలుగా విడిపోయింది. అదే ఇప్పుడు ఆ సత్యవాకు ఇప్పుడు చెప్తే ఎవరైనా నమ్ముతారా?
నమ్మరు. కానీ ఆ రోజుల్లో కూడా నమ్మలేదు. ఇశ్రాయేలు ప్రజల్లో కూడా కొందరు ఎలా జరుగుతుంది ఇలాగా, ఈ ఎర్ర సముద్రం ఎలా దాటుతాము అనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు మన దేవుడు కనుక సత్యవాక్కును బయలుపరిచి ఇశ్రాయేలు ప్రజలను 20 లక్షల కాలు బలమును ఆరిన నేల మీద నడిపింపచేశాడు. ప్రియ సంఘమా, నీ జీవితంలో ఉండే సమస్య కూడా భయంకరమైనదై ఉండొచ్చు. ఈ సముద్రము లాంటిదే అయి ఉండొచ్చు. సముద్రం ఈదటం అంత సులువైతే కాదు. కానీ ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేలగా చేసిన దేవుడు నీ సమస్యను కూడా తొలగించగలటానికి సమర్థుడు కనుక దేవుని యొక్క సత్యవాక్కులో నీవు స్థాపింపబడాలి. అంత మాత్రమే కాదు, అబ్రహాము తన జీవితంలో మరి దేవుడు తన యొక్క కుటుంబంలో నుండి, తన బంధువులలో నుండి అబ్రహాముని ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఏమని అంటే, నీవు రా, నా కొరకు నువ్వు రా, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానన్నాడు. కానీ 100 సంవత్సరంలో వచ్చేసింది, అబ్రహాంకి కుమారులు లేదు. మరి సారా అబ్రహాము వారి యొక్క సొంత ఆలోచన ద్వారా హాగర్ ద్వారా కుమారుని కనినప్పటికీ ఆడు వాగ్దాన పుత్రుడు కాడని దేవుడు సెలవిచ్చాడు. దేవుని ఆలోచన వేరుగా ఉంది. ఆ వయసులో 100 సంవత్సరములు 90 సంవత్సరాల సారా పిల్లలు కనడం అన్నది అసాధ్యము. ఎవరైనా నమ్ముతారా 90 సంవత్సరాలకి పిల్లల్ని కనగలరు అంటే? నమ్మటం కష్టం. అది కష్టమైన పని. కానీ దేవుడు సత్యవాక్కును వెల్లడిపరిచాడు, ఇస్సాకును కలగచేశాడు. ప్రపంచంలో అనేక జనములకు తండ్రిగా అబ్రహామును దేవుడు ఏర్పరిచాడు. అటువంటి సత్యంలో నీవు నేను స్థాపింపబడాలి. అంత మాత్రమే కాదు, క్రీస్తు శిలువ మీద బలి అయ్యాడు. ఇది నేను నమ్ముతున్నావా? ఆ కాలంలో అందరూ నమ్మలేదు. దేవుడు బలి అయ్యాడు, సిలువలో తన ప్రాణమును పోగొట్టుకున్నాడు అంటే మరి రకరకాల పుస్తకాలలో అయితే మరి రకరకాలుగా రాశారు. ఏమనంటే ఆయన చనిపోలేదు, దొంగతనముగా ఆయన్ని ఎత్తుకొని వెళ్ళిపోయి దాచిపెట్టేశారు, సమాధి చేయలేదు, రకరకాలైన మాటలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకముగా మాట్లాడారు. కానీ ఇది సత్యము. ఏది సత్యము? దేవుడు తిరిగి లేచాడు, మరణమును జయించి తిరిగి లేచాడు. ఇది సత్యము. ఎందుకు అంటే ఆ కాలంలో మరి ఒక ప్రధాన యాజకుడు ప్రజల యొక్క పాప పరిహార్థము బలి అర్పించడానికి ఒక తెర ఉండేది. మనుషులకును ప్రధాన యాజకుడికి మధ్యలో ఒక తెర ఉండేది. ఆ తెర లోపలికి వెళ్ళి మన నిమిత్తము, ప్రజల నిమిత్తము బలిని అర్పించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవాడు. కానీ దేవుడు తన ఏకైక కుమారుని మన కొరకు పంపించి ఆ తెరను తీసివేశాడు. మనమే స్వయముగా ఏ సమయమైనా పర్వాలేదు, నిలబడి ఉన్నావా నిలబడే, నువ్వు నడుస్తున్నావా నడుస్తూనే, నువ్వు కూర్చొని ఉన్నావా కూర్చొని, పడుకొని నీకు భయం వేసిందా వెంటనే పడుకొని నువ్వు లేవలేని స్థితిలో ఉంటే, నువ్వు లేవగలిగే స్థితిలో ఉంటే లేచి కూర్చొని ఇంకా మోకరిస్తే ఇంకా చాలా బాగుంటుంది. కనుక నువ్వు ఎప్పుడు మొరపెడితే అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. నీ మాటను వినడానికి ఎంతో అందరికీ అందుబాటులో ఉన్న దేవుడు. మరి అది ఎంత సత్యము అంటే, దేవుడు సిలువలో బలి అయి తన రక్తాన్ని ధారధారలుగా పారబోసి మన కొరకు, మన పాపము నుండి మనల్ని విడుదల చేయటానికి దేవుడు సిలువలో బలయ్యాడు. ఇది సత్యము. కనుక ఈ సత్యాన్ని నమ్మిన మనము సత్యములో స్థాపింపబడాలి. అంత మాత్రమే కాదు, దేవుడు వెళ్ళిపోతూ మన మధ్యలోనికి ఎవరిని పంపిస్తానని చెప్పాడు? ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను మన మధ్యలోకి పంపిస్తానన్నాడు. దేవుడు ఉన్నంత కాలము అనేక ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత మరలా తన స్థానాన్ని తాను పొందుకున్నాక దేవుడు పరిశుద్ధాత్మని మన మధ్యలోనికి పంపించాడు. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆశ్చర్యమైన కార్యాలు చేయాలని, పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవుని యొక్క కార్యాలు ఇతరులకు చూపగలగాలని. కనుక పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంది. ఈ పరిశుద్ధాత్మ ఎంత శక్తివంతమైనదంటే మరి క్రీస్తు కూడా పరిశుద్ధాత్మ ద్వారా
పుట్టినవాడు, పరిశుద్ధాత్మ ద్వారా బాప్తీసం పొందుకున్నవాడు, ఈయన నా ప్రియ కుమారుడు అని పరిశుద్ధాత్మ మాట్లాడింది. కనుక పరిశుద్ధాత్మ శక్తి మన మధ్యలో ఉంది. కనుక మనము పరిశుద్ధాత్మ కలిగిన వారమై ఉండాలి, పరిశుద్ధాత్మ కలిగిన శక్తి కలిగిన వారమై జీవించగలగాలి. ఇటువంటి సత్యంలో మనము స్థాపింపబడినప్పుడు మన జీవితము ఎంతో చక్కగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, మరి ఈ యొక్క సత్యము నీకు నాకే అంటారా? నీకు నాకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి. ఒక్కసారి చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయము 28వ వచనము. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని మనం అన్వయించుకుంటే యూదుడు గ్రీసు దేశస్థుడు అంటే మన దేశంలో అగ్రవారు చిన్నవారు, అగ్రంలో ఉండే కులాల వారు చిన్న చిన్న కులాల వారు, ఇలాంటి భేదము లేదు. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రావాల్సిందే. ప్రతి ఒక్కరు వచ్చిన వారందరూ మనందరము సమానమే. ధనికులని, పేదలని, పెద్దవారని, చిన్నవారని ఇటువంటి భేదము లేదు. యేసుక్రీస్తులో మనందరము సమానముగా ఉన్నవారము. కనుక మరి క్రీస్తు సంఘానికి మరి శరీరముగా, క్రీస్తు శరీరానికి సంఘము సాదృశ్యముగా ఉంది. కనుక అటువంటి ఏక మనసు కలిగిన వారముగా అటువంటి సత్యంలో మనము స్థాపింపబడాలి. కనుక ఈ సత్యవాకు ఈ కాలానికి మరి ఏమనుంది అంటే, మనము రక్షింపబడాలి అంటే యేసు నామాన్ని ఎరిగి ఉండాలి. యేసు నామమును ఎరిగి ఉన్నప్పుడు నీవు రక్షింపబడతావనే సత్యము ఈ కాలంలో ఉంది. కనుక యేసు నామాన్ని బట్టి నీవు రక్షణ పొందాలి. రక్షణ పొందినప్పుడే దేవుడు మరలా వచ్చినప్పుడు ఆయన యొక్క ఎత్తబడిన గుంపులో మనం ఉంటాము. కనుక ఈ కాలానికి ఉన్న సత్యమైన సత్యవాకు ఏంటంటే రక్షణ. నువ్వు ఉన్నదానివా, లేని దానివా, ఎలాగున్నావు, నీ ఆకారం ఎలాగుంది, ఇవన్నీ అనవసరము. దేవుని దృష్టిలో అందరూ సమానులే. కనుక రక్షణ అనే సత్యవాకు మన మధ్యలో ఉంది. కనుక రక్షణను పొంది ఏకముగా మనందరము సమానముగా దేవుని దృష్టికి మనందరము ఒకే రీతిగా కనబడే వారముగా ఉన్నాము. ఇది ఈ కాలానికి సత్యమైన వాక్కు. ఈ సత్యవాక్కును మీరందరూ మీ జీవితంలో ఆహ్వానించుకోగలిగితే, మీ హృదయాల్లో స్థాపించగలిగితే రక్షణ మీరు పొందగలరు. రక్షణను ఏమాత్రము నిర్లక్ష్యము చేయలేరు. కనుక రక్షణ అన్నది ఈ కాలానికి ప్రకటింపబడిన సత్యమైన వాక్కు. కనుక ప్రియ సంఘమా, రక్షింపబడాలనే మాట పదే 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 వినబడుతున్నప్పుడు నీవు ఆలోచనకు రావాలి. ఎందుకు ఇన్నిసార్లు నీ మాటను వినాల్సి వస్తుంది? నేను ఎలాగున్నాను? నేను రక్షణ పొందానా లేదా? నాలో రక్షణ క్రియలు జరుగుతున్నవా లేదా అని నీవు ఆలోచించుకొని దేవుని సన్నిధిలో అడుగు. తగిన సమయమందు, సమయం ఉండగానే సమయము వ్యర్థముగా పోనివ్వక రక్షణ వైపు నీవు చూడాలి, రక్షింపబడాలి, లోకంలో ప్రత్యేకింపబడాలి. కనుక ప్రియ సంగమ, ఈ సత్యవాక్కును మన జీవితంలో స్థాపించుకుంటే సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేనికి మనం బానిసలము కాము. పాపం వైపు మనం పోలేము. టీవీలో వస్తున్న వ్యర్థమైన వాటిని కూడా మనము చూడలేము. ఎప్పుడు అంటే సత్యంలో స్థాపించబడినప్పుడు. అట్టి కృపను దేవుడు నిజంగా మనకి దయచేస్తాడు. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. నాకు చిన్నప్పటి నుంచి టీవీ ఏం అలవాటు లేదు, మా ఇంట్లో టీవీ లేదు. కానీ నాకు టీవీ తెలిసిన నుంచి నేను చూస్తూ ఉండేదాన్ని. కానీ నేను ఏమి చూడకూడదు, ఏమి చూడాలి అనే జ్ఞానమును దేవుడు నాకు దయచేశాడు. గడిచిన 6 సంవత్సరాల నుంచి వ్యర్థమైనది ఏది కూడా నేను చూడకుండా దేవుడు తన కృపతో నన్ను భద్రపరుస్తున్నాడు. ఫోన్లో కూడా నేను ఏది వ్యర్థంగా చూడను. అవసరమైతేనే నా ఫోన్ని నేను చూసుకుంటూ ఉంటాను. కానీ ఏది కూడా వ్యర్థంగా, నా కళ్ళతో ఏది వ్యర్థంగా నేను చేయకూడదని దేవుని సన్నిధిలో నేను అడిగాను. దేవుడు అట్టి కృపను నాకు ఇచ్చాడు. కనుక దేవుడు మీకు ఇచ్చే దేవుడు. ఇప్పుడే కదా నేను ఒక మాట చెప్పాను, దేవుని దృష్టిలో మనందరం
అందరము ఏకముగా ఒక్క రీతిగానే ఉన్నాము కనుక ఏ భేదము లేదు కనుక దేవుని సందు అడగండి. యవన బిడ్డలారా, దేన్ని చూచి మోసపోకుడి, దేన్ని చూచి మోసపోవద్దు. ఒక రకమైన నవ్వును కలగచేసే వ్యర్థమైన మాటని బట్టి కూడా నీవు నవ్వకూడదు. అర్థమవుతుందా? అటువంటి మాటను బట్టి నువ్వు నవ్వకూడదు. దాని అర్థము చాలా వర్స్ట్గా ఉంటుంది, దానికి ఏ అర్థము ఉండదు. కానీ దాన్ని బట్టి నవ్వి నీ ఆరోగ్యం అనుకుంటున్నావు, అదే ఆరోగ్యము కాదు. దేవుని బట్టి నువ్వు స్తుతించు, దేవుని బట్టి నువ్వు ఆనందించు, నీకు ఆరోగ్యం ఉంటుంది, నీ ఎముకలకు శక్తి ఉంటుంది. కనుక దేవుని బట్టి మీరందరూ ఆనందించాలని ఈ కాలంలో రక్షణ అనే సత్యవాక్కుని మన హృదయాలలో స్థాపించుకొని సత్యము ద్వారా మనము స్వతంత్రములుగా జీవించాలని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. చిన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన నీ మహిమార్థమై చక్కగా జరిగించుకొని ఉన్నావు. ఇంతవరకు నీ బిడ్డలు చాలా ఓపికతో కూర్చొని నిన్ను మహిమపరిచినారయ్యా. నాయనా మా ప్రభువా, నీ సన్నిధిలో మౌనముగా కూర్చుండుటే నాయనా నీకు మహిమకరమన్నావు. నాయనా మా ప్రభువా, ఇదిగో నీ బిడ్డలు ఇంతవరకు మౌనముగా నీ వాక్యానికి లోబడి నాయనా మా ప్రభువా నీలో నడుచుకున్నారు కనుక ప్రతి ఒక్కరిని దీవించండి. నీ యొక్క ఆశీర్వాదము ప్రతి ఒక్కరిపైన రానివ్వండి. పునరుత్థాన శక్తితో నింపండి నాయనా. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని మనం చేస్తూ ఉన్నాం. దయ చూపండి. నీ కనికరము, నీ దయ ఒక్కొక్కరిపై రానివలసిందని నీ పాదాలకు అప్పగించుకుంటూ ఇదిగో నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను మీరు అంగీకరించి ఎవరెవరు గుప్పులు విప్పారో వారికి 30 60 100 ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.